మేషరాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులని సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయా అండి? అలాగే కనపడుతున్నాయి. ప్రధానంగా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. అసలు ముఖ్యంగా యోగించే స్థానాలు ఏంటి? ఏకాదశస్థా సర్వే గ్రహాః శుభఫలదాః. లాభస్థానంలో గ్రహం ఉంటే పరమైశ్వర్య సిద్ధి లభిస్తుంది. ఏ ఏ రంగాల్లో మనం అభివృద్ధిని ఆశిస్తున్నామో ఆయా రంగాల్లో మనకి లాభం చేకూరుతుంది. ప్రధానంగా లాభంలో కుజకేతువులు, సప్తమస్థ చంద్రయోగం. అభివృద్ధికి చేరువలో ఉన్నారు. ఉత్సాహంగా పనిచేయండి. దృఢ సంకల్పంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఈ దృఢ సంకల్పానికి, ఉత్సాహానికి మూల ఫలితాన్ని ఇచ్చే గ్రహం చంద్రభగవానుడు. చంద్రుడి యొక్క శుభస్థితి అనుకూలంగా ఉంది. అలాగే ఆధ్యాత్మిక శక్తి కాపాడుతోంది. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 6 గ్రహాలు దోషంలో ఉన్నప్పటికీ దైవబలం కాపాడుతోంది. నిర్మలమైన మనస్సుతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. అలాగే మిత్రులతో విభేదాలు రానియవద్దు. ఆరోగ్యం మందగించకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలి. శుభ ఫలితాలు వారం మధ్యలో వస్తాయి. ప్రతిభతో ఆర్థిక ఫలితాలు అనుకూలంగా వస్తాయి. నూతనాధికారం కూడా ఉన్నది. ఒత్తిడి లేకుండా గడిపే ప్రయత్నం చేయాలి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మనోబలం పెరగాలంటే శివాష్టోత్రం చదువుకోవాలి. శివాష్టోత్రం శాంతినిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఈశ్వర సందర్శనం చేయటం ద్వారాగా శివానుగ్రహం అభివృద్ధి చెంది మానసిక ప్రశాంతత, ఆర్థిక శక్తి రెండూ సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా పంచమస్థ రాహు దోషం కనపడుతుంది. ఏ మనిషి అయినా గొప్పవాడు కావాలంటే ఆలోచన చాలా అవసరం. భయం లేకుండా ఉండాలంటే రాహుప్రీతిగా మినుములు దానం చేస్తే మంచిది.